అభిషేకం అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను కూడా మనకు ఆ మాట కనపడుతూ ఉంటుంది. మనమందరం కూడా అభిషేకం గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభు, నీ అభిషేకాన్ని మా పైన ఉంచు, నీ అభిషేకంతో నన్ను నింపు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అసలు అభిషేకం అంటే ఏంటి, దాని వలన ప్రయోజనం ఏంటి, ఈరోజు మనము తెలుసుకోవడానికి మనము ఇష్టపడదాం. అభిషేకం అనగానే ముద్రించడం లేదా ప్రత్యేకపరచబడడం. ఈ రోజున మనమందరం కూడా ప్రభు, నీ అభిషేకం నా పైన ఉంచు అని అడుగుతాం. అంటే నన్ను ప్రత్యేకంగా ముద్రించుకో లేదా నన్ను ప్రత్యేక పరచు అని అర్థాన్ని ఇస్తూ ఉంటారు. పాత నిబంధనలో మనం అభిషేకాన్ని ఎక్కడ చూస్తామంటే, అనేక మంది రాజులను అభిషేకించినప్పుడు కానీ, అనేక మంది ప్రవక్తలను అభిషేకించడం కానీ, లేదా ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుల్ని అభిషేకించడం కానీ మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణ, రాజుగా అభిషేకించబడాలంటే ఓ ప్రవక్త చేత అభిషేకించబడి పట్టాభిషేకం చేయడం అని అంటాం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పట్టాభిషేకం అంటే ఘనతనివ్వడం. అభిషేకం అనే దానికి ప్రత్యేకపరచడం, ముద్రించడమే కాకుండా ఘనపరచడం అనే అర్థం కూడా మనకి సూచిస్తూ ఉంటుంది. ఆ రాజుని ఏం చేస్తారంటే అభిషేకించి పట్టాభిషేకం చేసి ఘనపరిచి ఆయన ఎక్కడ కూర్చోబెడతారంటే రాజసింహాసనం మీద కూర్చోబెడతారు. ప్రవక్తలను అభిషేకించాలంటే పాత నిబంధన కాలంలో మనం చూస్తే ఒక రాజ్యానికి దేవుడు ఎవరిని వాడుకునేవాడంటే ఆ రాజ్య పరిపాలన యొక్క సమాచారాన్ని తెలియడానికి ప్రవక్తలను వాడుకునేవాడు. ఆ ప్రవక్తలు కూడా అభిషేకించబడిన ప్రవక్తలనే దేవుడు వాడుకుని ఆ ప్రవక్తలతో చెప్పి వెళ్ళి ఆ రాజ్యంలో ఆ రాజుకి మాట చెప్పని ఆ రాజుకి ప్రవక్త చేత సందేశాన్ని పంపిస్తూ ఉండేవాడు దేవుడు. అంటే అక్కడ ప్రవక్త దేవుని చేత ప్రత్యేకపరచబడ్డాడు. అక్కడ ప్రవక్త దేవుని చేత ముద్రించుకున్నవాడు. సమాజ మందిరాల్లో లేదా ప్రత్యక్ష గుడారాల్లో ప్రధాన యాజకులుగా పట్టాభిషేకం అంటే తైలంతో వారిని ఏం చేసేవారంటే అభిషేకం చేసి వారిని ఎక్కడ ప్రతిష్ఠించేవారంటే ప్రత్యక్ష గుడారాల్లో ప్రతిష్ఠించేవారు. మేము కూడా సేవకులుగా అభిషేకించబడ్డాం. సేవకులుగా అభిషేకించబడ్డాం అంటే ఈ పరిశుద్ధ స్థలంలో నిలబడి దేవుని మాటలు మాట్లాడడానికి కానీ, దేవుని స్తుతించడానికి కానీ, దేవుని ఆరాధించడానికి కానీ, దేవునితో సహవాసం చేయడానికి కానీ, దేవునికి మొరపెడతానికి కానీ ఒక ప్రత్యేకమైన వారిగా ఇక్కడ సేవకులు మేము కూడా అభిషేకించబడ్డాం. అంటే అభిషేకం అంటే ఒక ఘనతనివ్వడం, అభిషేకం అంటే ఒక ప్రత్యేకపరచబడ్డం, అభిషేకం అంటే దేవుని చేత ముద్రించబడడం. దేవునికి స్తోత్రం. అయితే ఈ అభిషేకం యొక్క ప్రయోజనాలు ఏంటి? అసలు ఎందుకు దేవుడు ఈ అభిషేకాన్ని ప్రత్యేకించి ఎందుకు పెట్టాడు? మానవులందరినీ కూడా దేవుడు తయారు చేసుకున్నాడు కదా, కానీ ఈ తయారు చేసుకున్న ప్రజల్లో దేవుడు ఎందుకు మరలా ప్రత్యేకపరుచుకొచ్చున్నాడు అనేది మనము ఆలోచించినట్లయితే గనుక మనందరికి కూడా బైబిల్లో కనబడుతూ ఉంటది. మన పాత నిబంధనలో అభిషేకం గురించి మాట్లాడుకోవాలంటే ఎవరి గురించి మాట్లాడుకుంటామంటే దావీదు మహారాజు గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. చూద్దాం, ఆ భాగాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం కాడి నుంచి మనం చూద్దాం. ప్రవక్త అయినటువంటి సమూయేలును దేవుడు యెషయి ఇంటికి పంపిస్తాడు. వెళ్ళి సమూయేలు చెప్తాడు కదా, నీ కుమారులో ఒకరిని దేవుడు ప్రత్యేకపరచుకోబోతున్నాడు, నీ కుమారులో ఒకరిని దేవుడు ఏర్పరచుకోబోతున్నాడు, నీ కుమారులో ఒకరిని దేవుడు తన పరిచర్య కోసం ముద్రించుకోబోతున్నాడు. కాబట్టి నీ కుమారుల్ని నా ముందుకు తీసుకురా అన్నప్పుడు యెషయి అందరు కుమారులందరినీ తీసుకొస్తాడంట ముందుకి. అందరు కుమారులను తీసుకొస్తే యెషయి అంటున్నాడు, అబ్బాయి ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు అని అందరినీ పంపించేశాడు అని అంటున్నాడంట. ఇంకెవరైనా ఉన్నారంటే అప్పుడు యెషయి అన్నాడంట, ఇంకొకడు ఉన్నాడు కడపడివాడు. వాడు ఎక్కడున్నాడంటే ఎక్కడో మందం తోలుకుంటూ ఉన్నాడు, ఎక్కడో గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు, వీరేనేమో చూడు అంటున్నాడు. ప్రవక్త అయినటువంటి సమూయేలు అంటున్నాడు,
లేదు లేదు, అతనికి కూడా పిలువనిపించు, అతను కూడా పిలువు. ఒకవేళ దేవుడు ఏర్పరచుకున్నవాడు అతడేమో, ఇందులో ఉన్నవారు ఎవరు కూడా దేవుడు ఏర్పరచుకున్న వారు కాదు. ఒకసారి తనను కూడా పిలువు. అయితే నీ కుమారులో ఒకరు మటుకు దేవుడు ఖచ్చితంగా ఏర్పరచుకోబోతున్నాడు అన్నప్పుడు సమూయేలు చెప్పిన మాటకి యెషయా ఏం చేశాడంటే తన కుమారుడిని కబురు పెట్టాడు. వస్తున్నాడంట. వచ్చినప్పుడు మాటలే, అతడు వానిని పిలువనంపించి లోపలికి ఏం చేశాడంట. ఆ మాటలు అర్థమేంటి తెలుసా? ప్రవక్త అయినటువంటి సమూయేలు కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? దావీదు కోసం చూస్తున్నాడు. ఆలోచించండి. ఇదే ఇంట్లోకి వచ్చాడు. యెషయా తన కుమారులందరినీ తీసుకొచ్చాడు. అబ్బాయి వీళ్ళు ఎవ్వరు కాదు, ఇంకెవరన్నా ఉన్నారంటే ఒకడు ఉన్నాడు, మందలు కాచుకుంటున్నాడు, గొర్రెలు కాచుకుంటున్నాడు. అయితే పిలువు నంపించంటే యెషయా ఎదురు చూస్తున్నాడో లేదో తెలియదు కానీ సమూయేలు అంట బయటికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే దేవుని చేత ప్రత్యేకపరచబడిన వాడు. ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే దేవుడు ముద్రించుకుంటున్నవాడు. ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే దేవుని యొక్క అభిషేకం మీద అభిషేకించబడుతున్నవాడు. అతను వెళ్ళి ఎదురు చూస్తున్నాడంట. రానే వచ్చాడంట. అతను తీసుకుని తోడుకొని, అందాకడ మాట, తోడుకొని వస్తామంటే బయట ఎదురు చూస్తూ అతను తీసుకుని ఏం చేయడంటే ఇప్పుడు లోపలికి వచ్చాడంట. అంటే దావీదుకి తండ్రి దృష్టిలో ఉన్న విలువేంటి? ఉన్నాళ్లే, ఎవడో కడపటి వాడు ఉన్నాడో వాడు ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాచుకుంటున్నాడు. తండ్రి దృష్టిలో దావీదుకున్న స్థానం ఎక్కడంటే చివరి స్థానము, 0 స్థానం. కానీ దేవుని దృష్టిలో దావీదుకున్న స్థానం ఎటువంటి స్థానం అంటే మొదటి స్థానం. దేవుని ఎరిగిన ప్రజలకు కూడా, దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త కూడా దావీదు మీద ఎటువంటి స్థానం ఉందంటే ప్రథమ స్థానమే ఉంది. అందుకని దావీదు వచ్చే వరకు కూడా సమూయేలు ఎదురు చూచంట తనను తోడుకొని వచ్చాడంట లోపలికి. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇదిగో నేను కోరుకున్న వాడు ఇతడే. ఎవరిని చూచి అంటున్నాడు దేవుడు? దావీదును చూచి అన్నాడు. ఇదిగో సమూయేలు, నేను కోరుకున్న వాడు ఇతడే. దావీదు ఏ రూపం నుండి ఉంటాడు చూడండి. దావీదు ఎక్కడి నుంచి వచ్చాడంటే గొర్రెలు కాచుకుని వస్తున్నాడు. గొర్రెలు కాచుకున్న వాడి రూపం ఏ రీతిగా ఉంటది? కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో సమూయేలు, నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే. ఇప్పుడు నువ్వు ఇతన్ని అభిషేకించాలి. చూడండి, వాళ్ళ అన్నలందరూ కూడా తండ్రి దగ్గర ఉన్నారో, చక్కడిగా ఆ నగరంలో ఉంచి ఉన్నారో, ఇంట్లో ఉంచి ఉన్నారో. కానీ దావీదు ఎక్కడున్నాడంటే తన మందను కాచుకొచ్చున్నాడంటే ఎక్కడ ఊరికి దూరంగా. అటువంటి వ్యక్తిని పిలుచుకున్నాడు. సమూయేలు చేత దేవుడు అభిషేకించడానికి దావీదుని కబురు పట్టాడు. వచ్చాడు, తీసుకొచ్చాడు. దావీదుతో సమూయేలుతో అంటున్నాడు, ఇదిగో నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే. కాబట్టి ఏమంటున్నాడు అక్కడ? నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. ఇప్పుడు ఎవరు అభిషేకిస్తున్నారు చెప్పండి దావీదుని? అమ్మా, ఎవరి ప్రణాళిక అది? ఎవరి ఉద్దేశం అది? ఎవరి చిత్తం అది? దేవుని చిత్తము ఏంటంటే దావీదు గొర్రెలు కాసుకునేవాడు కాదో. దేవుని ఉద్దేశం ఏంటంటే దావీదు కుటుంబానికి దూరంగా, ఊరికి దూరంగా ఎక్కడో మందరు కాసుకునేవాడు కాదు. దేవుని దృష్టిలో దావీదుకున్న విలువ ఏంటో తెలుసా? గొప్ప అభిషేకించబడిన వ్యక్తిగా దేవుడు ఉంచాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు అభిషేకించాల్సిన వాడు ఇతడే అని. కానినంట సమూయేలు లేచాడంట. లేచి సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసేను. దేవునికి స్తోత్రం. అప్పుడు వరకు అన్నలు వచ్చారు, కాదో 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 అంటా ఉన్నాడు సమూయేలు. కానీ ఎక్కడో ఉన్నవాడిని కబురెప్పి మోకరించిన తర్వాత అతను అభిషేకిందంటే అన్నలకి ఎలా ఉండుంటది? లోబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దేవుని స్తోత్రం. ఇక్కడ నాకు తెలిసి 2-3 కూడా బైబిల్ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ ట్రైనింగ్ ఎందుకైనా నాకు ఎలా అడుగుతాను? అబ్బాయి దేవుడు అంటే తెలుసుకుందామన్నా. దేవుడు అంటే తెలుసుకోవడం బైబిల్ ట్రైనింగ్ అవసరంలే.
మీరు దేవుని ప్రణాళిక ప్రకారం ట్రైనింగ్ అయ్యారంటే ఆ ట్రైనింగ్ లో మీకు ఏం చేస్తారంటే ఓత్ అని ఉంటది, అనాయింటింగ్ చేస్తారు, అభిషేకిస్తారు. అదేమని అభిషేకిస్తారు తెలుసా? ఇక్కడ నుండి నువ్వు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి నిన్ను అభిషేకిస్తున్నామని అభిషేకిస్తాం అక్కడ. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా? బైబిల్ ఎట్లా ఇంట్లో కూర్చోవాలా? ఏం చేయాలా? సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి మీరు బైబిల్ ట్రైనింగ్ అయ్యి అభిషేకించబడ్డారు. ఇంట్లో కూర్చోడానికి కాదు. మొన్న ఇంకొంతమంది ప్రార్థన చేయడానికి అభిషేకించబడ్డారు. ఎందుకు అభిషేకించబడ్డారు? ప్రార్థన చేయడానికి, అంతేకాని ఇంట్లో కూర్చొని తినేసి పడుకోవడానికి కాదు. ఎందుకు అభిషేకించబడ్డారు? ప్రార్థన చేయడానికి అభిషేకించబడ్డామని మనం ఏం చేయాలి? ఇక్కడ దావీదు అభిషేకించబడ్డాడు. దావీదు అభిషేకించబడ్డాడు. అన్నలందరూ ఎదుట తైలపు కొమ్మును తీసుకుని సమూయేలు అభిషేకిస్తున్నాడంట. అభిషేకించిన తర్వాత దేంతో అభిషేకించాడు? అక్కడ తైలముతో అభిషేకించిన తర్వాత ఎవరు అభిషేకించారు? ప్రవక్త అయిన సమూయేలు అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత చూడండి, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి ఎలాగొచ్చింది? తైలముతో మీ దైవజనుడు ఎప్పుడైతే మిమ్మల్ని అభిషేకించాడో మీరేం చేయబడ్డట్టు? ఇప్పుడు దేవుని దగ్గర ముద్రించబడ్డారు. రెండో తర్వాత దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డారు. మూడు, దేవుని కొరకు ఏర్పరచబడ్డారు. నాలుగో, దేవుని కొరకు, దేవుని ఘనపరచడం కొరకు సిద్ధపరచబడ్డారు. పాస్టర్ గారు నూనెసారి ప్రార్థన చేశారు, అయిపోయింది, మర్చిపోయాం, అదంతా తూచంటారా? అభిషేకం అంటే ఏంటి? చూడండి, ఎప్పుడైతే సమూయేలు దావీదు మీద అభిషేకించాడో, సమూయేలుని దావీదు తైలపు కొమ్ముతో అభిషేకించినప్పుడంట, ఆనాటి నుండి అనగా ఆ దినము మొదలుకొని ఆ క్షణం మొదలుకొని ఏమొస్తుందంటే యెహోవా ఆత్మ దావీదు మీదకు ఎలాగొచ్చింది? బలం కంటే ఎలాగా? శక్తివంతమైనటువంటి ఆత్మ దిగి వస్తూ ఉందంట. దేవునికి స్తోత్రం. అంతకుముందు దావీదు జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. పొద్దున్నే లేవడం, పొద్దున్నే లేచి ఏం చేయడం? గొర్రెల దొడ్లోంచి గొర్రెలను తోలుకులెళ్ళడం, తోలుకులెళ్ళి కొంతసేపు గొర్రెలు మేపుకోవడం. ఏమన్నా జంతువులు గట్ట వస్తున్నాయా, ఏమన్నా క్రూర జంతువులు వస్తున్నాయా, ఏం వస్తున్నాయా అని చూద్దాం. వాటిని తరుగుతూ గొర్రెలు మేపుకోవడం, మళ్ళా సాయంత్రానికి ఇంటికి రావడం. దావీదు గురించి మనం పిల్లల కథలు చదివినప్పుడు దావీదు కూడా అంటే ఎప్పుడు సితార ఉండేదంట. దేవుని స్తోత్రం. ఏముండేది? సితార ఉండేది. ఏం చేసేవాడు అంటారు? సితార పక్కనట్టు వాలీబాల్ ఆడేవాడా? ఏం చేసేవాడు? ఏమో చేసేవాడు? అక్కడ గొర్రెలు మేపుతానంట దేవుని స్తుతిస్తూ ఉండేవాడంట. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతిస్తూ ఉండేవాడంట. చూడండి, పొద్దున్న వెళ్దాం, గొర్రెలు మేపుకోవడం, రావడం, దేవుని స్తుతించుకోవడం, గొర్రెలు మేపుకోవడం, రావడం, దేవుని స్తుతించుకోవడం, ఇదే పని. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చేటువంటి అభిషేకం పొందుకున్నాడో దావీదు జీవితం ఎలా మార్చబడేదో తెలుసా? మనకు అనిపించవచ్చు, ఏముందండి తైలంతో వేశారు కదా, ఏముందండి తైలమే కదా, మేము ఎన్నోసార్లు తలకు నూనెట్టేసుకున్నామే. మన భావన చెప్తున్నాను. నూనెట్టుకున్నాం కదా, నూనెట్టుకుంటాం కదా, అదే కదా వేసింది మాకు కూడాను అని అనిపించిందేమో మీకు. అది ఏంటంటే ఆలోచించండి. అప్పటికి దావీదు ఇంకా బాలుడిగానే ఉంటాడు. దావీదు బాలుడిగానే ఉంటాడు. దేవుడు దేనికోసం అభిషేకించాడంటే, ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడంటే, అతని ప్రణాళిక, అతని జీవితంలో ఏ చిత్తమైతుందో ఆ జీవితం కొరకు దేవుడు ముందుగా ఏం చేశాడంటే తన్నే సిద్ధపరుస్తూ ఉన్నాడంట. సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేనికి సిద్ధపరుస్తూ ఉన్నాడు? అతడు గొర్రెలు కాచుకుంటున్నాడు. గొర్రెలు కాచుకుంటున్నప్పుడంట ఏమొచ్చినాయి? సింహం వచ్చిందా? ఏం చేశాడు? సింహం నోటిని చీల్చేశాడు. దేవునికి స్తోత్రం. గొర్రెలు కాపరిగా ఎల్లకుండా ఇంట్లో కూర్చున్నాడంటే ఆ సింహాన్ని చీల్చే అనుభవం వస్తుందంటారా? ఇంకేం చేశాడు దావీదు? తన గొర్రెల కంట ఏ ఆపద రాకుండా కాయడం నేర్చుకున్నాడంట అక్కడ. దేవుని స్తోత్రం. తన గొర్రెలకి ఎటువంటి ఆపద రాకుండా, ఎటువంటి కష్టం రాకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా సమృద్ధిగా ఎలా పెంచాలో నేర్చుకున్నాడంట దావీదు. అంటే గొర్రెలు కాయడమో
సింహాల నోరు చేర్చడమో ఇవన్నీ దేనికి ఉపయోగపడ్డాయి? అతను రాజుగా తన ఇజ్రాయెల్ ప్రజలకి చక్కని పరిపాలన అందించడానికి ఆ గొర్రెలుగా ఇజ్రాయెల్ గొర్రెలు కాయడానికి ఉపయోగపడుతూ ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ఇక్కడ అభిషేకించాడంటే, దేవుడు తన బాలుడిగా ఉండగా అభిషేకించాడంటే దేని కొరకంటే దావీదుని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దావీదుని సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే కదా, మనం మూలరాయి కానీ ఇల్లు కట్టేసినట్ట. మూలరాయి వేసినప్పుడు ఏం చేస్తాం? మీరంటే నవరత్నాలు నవధాన్యాలు వేస్తారేమో, మేము మట్టు ఓన్లీ ఏం వేస్తాం? తైలంతో అభిషేకిస్తాం. దేవునికి స్తోత్రం. తైలంతో అభిషేకించినప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభా ఈ భూమిని జీవం గల భూమిగా మార్చు, ఈ భూమిని సారవంతమైన భూమిగా మార్చు, ఈ భూమిని ఎలా మార్చుతామంటే ఫలించే భూమిగా మార్చని ప్రార్థన చేసి అభిషేకిస్తాం మేము. హల్లెలూయా. సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు వేసి నవధాన్యాలు వేసి ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి? ఈ 9 రకాల ధాన్యాలు మొక్కలు వచ్చేయాలి, మీరు పండించేయాలి అని ప్రార్థన చేస్తారా? నవరత్నాలు వేసినప్పుడు ఇదిగో ఈ నవరత్నాలన్నీ మా ఇంట్లో పండిపోవాలని ప్రార్థన చేస్తారా? ఏం చేస్తారు? ఎందుకు వేస్తారు? ఎందుకు వేస్తారు? ఆడేసాడు, మేము వేస్తున్నాం, అంతే కదా. ఆలోచించండి, అభిషేకాన్ని తక్కువ అంచనేయద్దు. అభిషేకము దావీదు మీద ఎప్పుడైతే తైలపు కొమ్ముతో సమూయేలు నూనెతో పోసి అభిషేకించాడో ఆనాటి నుండంట యెహోవా ఆత్మ ఎలా వచ్చింది? బలముగా దిగి వచ్చింది. అప్పటి నుంచి ఏం మొదలెట్టాడు తెలుసా? బలమైన కార్యాలు చేయడం ప్రారంభించాడు. ఏమండి, దావీదు యుద్ధానికని వెళ్ళాడా? దావీదు ఇజ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి మధ్యలో యుద్ధం జరుగుతుంది. మీరందరూ పోటీగాలు కాదురా, నేను వస్తాను కానీ ఫిలిస్తీన్లని చంపలేను అని వెళ్ళాడా? ఎందుకు వెళ్ళాడు? సిద్ధపాటి వెళ్ళాడా? అరే ముందు ఎలా బాణం వేయాలి, ఎలా ఈటుతో పొడవాలి, ఎలాగా ఇచ్చేటువంటి మనం ఇప్పుడంటే బాణాలంటే మిసైల్స్ వాడుతున్నారు, వాటిలన్నిళ్ళు సిద్ధపడి వెళ్ళాడా? కత్తట్టుకుని డాలెట్టుకుని వెళ్ళాడా? యుద్ధానికి కానీ సిద్ధపడి వెళ్ళాడా? దేనికి వెళ్ళాడు? వాళ్ళ అన్నయ్యలు చూసొద్దామని వెళ్ళాడు పాపం చక్కగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ అన్నయ్యని చూసొద్దామని వెళ్ళినప్పటికీ వెళ్ళాడంట. వెళ్ళినప్పటికీ అందరికి ఆయన సైన్యం అంతా గజగజ పడిపోతున్నాడు. అక్కడేమో ఫిలిస్తీన్లు సర్దారైనటువంటి ఎవరు గొల్లియాత్ ఏమో వీళ్ళు సవాల్ చేస్తున్నాడు. అరే రండి రా, మీలో ఎవడన్నా మగోడు ఉంటే రండి అంటున్నాడు. అందరు గజగజ పడిపోతుంటే దావీదు ఆత్మ ప్రేరేపిస్తుంది. ఎందుకని? అభిషేకించబడ్డాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. అతని ఉద్దేశం ఏంటో తెలుసా? నేను దేవుని చేత అభిషేకించబడి, నా దేవుని కంటే గొప్పడు నువ్వు, నా దేవుని కంటే గొప్పడు. ఇప్పుడు ఎవరు ఏర్పరచుకున్నారు దావీదుని? ఎవరు ప్రతిష్ఠించుకున్నారు దావీదుని? అంటే ప్రత్యేక పరుచుకున్నవాడు ఆయన తోడున్నప్పుడు నాకు వెంటూ ఓటమనంట ఏం పట్టుకుని వెళ్ళాడు? మొత్తం వాళ్ళందరూ అంట వేస్తున్నారంట. మొత్తం నాకేం అవసరం, నేను వెళ్ళిపోతున్నానంటే నా ఒడిసి ఉంటే చాలు అనుకున్నాడంట. దేవుని స్తోత్రం. ఆ ఒడిసి పట్టుకుని వెళ్ళాడంట. వెళ్ళి రాళ్ళేస్తాడు. రే నీకు కుక్కనని కొండ పెట్టరా అంటున్నాడంట అక్కడ గొల్లియాత్. కానీ ఆలోచించేయండి, దావీదు అంతకు ముందు గొర్రెలు కాచుకుని కుటుంబంలో విలువ లేనోడు, ఎవరు పట్టించుకున్నాడు, ఈ రోజున దేవుడు ఎక్కడ నిలబెట్టాడో తెలుసా? ఒక రాజ్యము తరపున అక్కడ ప్రతినిధిగా యుద్ధ భూమిలో నిలబెట్టాడు అక్కడ. దేవునికి స్తోత్రం. అంటే దావీదు స్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాచుకునేటువంటి దావీదు రాజు కనుదృష్టి కాదు, రాజ ప్రజల కనుదృష్టిలో పడ్డానికి దేవుడు తీసుకెళ్ళాడు అక్కడ. దేవునికి స్తోత్రం. అభిషేకం మనం ఏర్పరచుకున్నామంటే దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకుంటాడో. 140 కోట్ల జనాభా, భారతదేశ జనాభా. ఇందులో ఎంతమంది సేవకులు ఉండుంటారు? ఎంతమంది ఉండుంటారు? ఒక 5 కోట్లు ఉంటారంటారా? 140 మందిని ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? మీ ఊరి జనాభా ఎంత అండి? 2000 మంది. 2000 మందిలో ఒక్కడన్నా దేవుడు నిలబెట్టుకోడు అంటారా? ఒక్కడు కాదు, ఇక్కడ చాలా మంది నిలబెట్టుకోబోతున్నారు. అమ్మయ్య, దేవుని స్తోత్రం. మీరు అంటే నాకు చాలా సంతృప్తి. ఆలోచించండి, అభిషేకం ఏం చేస్తదంటే మన పరిస్థితిని మార్చేస్తుంది. అభిషేకం ఏం చేస్తదంటే మన స్థితిని మార్చేస్తుంది. అభిషేకం ఏం చేస్తదంటే మన యొక్క ఉన్న పరిస్థితులన్నింటినీ మార్చి మనల్ని ఎక్కడుంచదంటే దేవునితో సమానులుగా ఉంచుతుంది. జరిగింది అదే. దావీదుని అక్కడ అభిషేకించడం ఎందుకంటే
దేవుడు సిద్ధపరచుకున్నాడంట. దేనికి సిద్ధపరచుకున్నాడంటే తన ప్రజలైన ఇశ్రాయేలీయులకి, దేవునికి ఇష్టమైన ప్రజల్ని ఏ రీతిగా పరిపాలించాలో ముందుగానే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. అలా ఉన్న వాగ్దానం ఏంటి తెలుసా? తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ఎన్నుకున్నాను, నాకు ఇచ్చిన వాగ్దానం. హల్లెలూయా. అంటే నన్ను ఎక్కడ సిద్ధపరిచాడు దేవుడు? తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆలోచన కలిగి నన్ను సిద్ధపరిచాడు దేవుడు. చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఒక మాట చెప్తాను నేను, దేవుడు పిలుస్తాడంట. పిలిచినప్పుడు మనం వచ్చి సరెండర్ అయ్యామనుకోండి, దేవుడు మనకి లిఫ్ట్ ఇస్తాడంట. పిలిచిన వద్దు 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 అన్న అనుకోండి, నీ చేయి విడిచిపెట్టి ఇంకోటి పిలుచుకుంటాడంట దేవుడు. అర్థమైందని నేను చెప్పిన మాట? దేవుడు మనల్ని పిలిచినప్పుడే మనం లోపడాలి. దేవుడు మనం పిలిచినప్పుడే దేవుడికి నమ్మకంగా ఉండాలి. సేవ అందరూ చేసేస్తారు, కానీ ప్రత్యేకపరచబడిన వారు కొందరే ఉంటారు. ఈరోజు సేవ అనేక రకాల సేవలు ఉన్నాయి, అనేక మంది ఉన్నారు పాస్టర్లో. ఇక్కడ చూడండి, దావీదు ప్రత్యేకపరచబడ్డాడు, దావీదు అభిషేకించబడ్డాడు, పాల్గొన్నప్పుడు సిద్ధపడుతూ వచ్చాడు. కాబట్టి ఏమైపోయాడు? ఈ రోజు కూడా దావీదు మహారాజు అని గొప్పగా చెప్పుకుంటాం. ఈ రోజు కూడా దేవునికి స్తోత్రం. ఇంకా దావీదు ఏం చేసేవాడు? అంతకుముందు సరదా పాటలు పాడుకునేవాడు, గొర్రెలు మేపుకుంటూ. సౌలుకి దురాత్మ పడుతూ ఉండేదంట. సౌలుకి దురాత్మ పడుతున్నప్పుడు దావీదుని పిలిచేవారంట. దావీదు వచ్చి ఏం చేసేవాడు? సితార వాయిస్తూ పాట పాడగాని దురాత్మలు పారిపోతూ ఉండేయంట. దేవునికి స్తోత్రం. ఎందుకంటారు? దావీదు గొప్పతనమా? దావీదు పాట గొప్పతనమా? దావీదు సితార వాయించడంలో గొప్పతనమా? దేవుని అభిషేకము అతన్ని పైన ఉన్నది. మీ అందరికీ తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభువు అని అంటాం మనం. యేసు అనగా అర్థం ఏంటి? యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకుడు. అసలు యేసుక్రీస్తు వారి అసలు పేరేంటి చెప్పండి? మత్తయి సువార్త 1:27 తీకండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. దేవుడు యేసుక్రీస్తు ప్రభు అసలు పేరేంటి? యేసు. కానీ క్రీస్తు అనేది ఆయన బిరుదు. అది హల్లెలూయా. క్రీస్తు అనేది బిరుదు, రక్షకుడు. ఆయన ఏ రీతిగా వచ్చాడు? రక్షకుడుగా వచ్చాడు ఆయన. యేసు అంటే అభిషేకుడుగా. ఎవరి చేత అభిషేకించబడ్డాడు? దేవుని చేత అభిషేకించబడిన వాడికి లోకానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాల వరకు కూడా మనకు కనబడతాడు కదా. 30 సంవత్సరాల వరకు కూడా ఆయన అద్భుతాలు చేసినట్టు ఎక్కడైనా ఉందా? 30 సంవత్సరాల వరకు కూడా దెయ్యాన్ని వదిలిగొట్టాడని ఎక్కడైనా ఉందా? 30 సంవత్సరాల వరకు కూడా ఆయన బోధ ప్రభావవంతమైన బోధ అని ఎక్కడైనా ఉందా? 30 సంవత్సరాల వరకు కూడా ఆయన చనిపోయిన వాళ్ళు లేపాడని ఎక్కడైనా ఉందా? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాల వరకు కూడా ప్రసంగాలు చేశాడు. ఎక్కడ? సమాజ మందిరాల్లో ప్రసంగాలు చేశాడు. కానీ ఆయన 30 సంవత్సరంలో యోర్దాను నది దగ్గరికి వచ్చి బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత ఎప్పుడైతే బాప్తిస్మం పొందాడో, ఆ బాప్తిస్మం పొందినప్పుడు ఏమైంది? పరిశుద్ధాత్మ పావురము వలె, ఈరోజు బ్యాక్ స్క్రీన్ అదే, పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువు కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? మొట్టమొదటి ఆ సూచక్రియ ఎక్కడ జరిగింది? కానాను విందులో నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. అక్కడి నుంచి జరిగిందండి ఆయన ప్రారంభం. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, చనిపోయిన వాళ్ళు లేపడం, పుట్టి గుడ్డివాడు స్వస్థపరచడం, ఓచ చేయగలవాడు స్వస్థపరచడం, పుట్టి గుడ్డివాడు స్వస్థపరచబడ్డం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడో అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. అభిషేకం ఏం చేస్తాడంటే మన ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం గాని చూద్దాం. పౌలు గారి కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీతో కూడా క్రీస్తునందు నేను నిలిచి ఉండునట్లు
మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఇప్పుడు అభిషేకం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇప్పుడు సమూయేలు దావీదుని అభిషేకించాడు కదా, ఇప్పుడు అభిషేకం ఎక్కడి నుండి వచ్చింది? దేవునికి స్తోత్రం. ఆనాటి నుండంట దేవుని ఆత్మ సమూయేలు పైకి ఎలా వచ్చింది? బలముగా దిగి వస్తూ ఉందంట. దావీదుకి ఎదురులేదో. దావీదు ఎటువంటి స్థితిలో ఉన్నాడో మనం ధ్యానించుకుంటున్నాం శుక్రవారం దినాలన. తనున్నటువంటి బలహీన స్థితిలో కానీ, తనకున్న కష్ట పరిస్థితుల్లో కానీ, తనకున్నటువంటి లేమిలో కానీ, ఏ స్థితిలో కూడా ఎవరో సహాయం లేని స్థితిలో కూడా ఏమంటున్నాడు తెలుసా? నా దేవుడు నాకు తోడే ఉన్నాడు. ఎందుకని? ఆ అభిషేకం అతనికి తోడుగా ఉంది కాబట్టి. హల్లెలూయా. అభిషేకం తోడుకుంటే ఎవరు తోడుకున్నట్టు? దేవుని ఆత్మ మనకి తోడుగా ఉంటున్నట్టు. హల్లెలూయా. అదే అంటున్నాడు ఇక్కడ కొరింథీ సంఘానికి అంటున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు తెలుసా? మమ్మును స్థిరపరిచి అభిషేకించాడు. ఎందుకో తెలుసా? క్రీస్తునందు మీతో కూడా మేము కలిసి ఉండడానికి దేవుడే మమ్మల్ని అభిషేకించాడు. ఆయన అంట మమ్మల్ని ఏం చేశాడంటే ముద్ర వేసుకున్నాడు. ఇందా చెప్పాను కదా, అభిషేకించడం అంటే మనల్ని ముద్రించుకోవడం. ఆయన మమ్మను కనుక ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ సంచకరువును, ఆ సంచకరువు అనే మాటకి ఏమిచ్చాడంటే సీల్ చేయబడిందంట. దాన్ని ఎవరు దొంగిలించలేరంట. అంటే దేవుని ఆత్మ మనలో ఎప్పుడైతే పెట్టాడో, సంచకరువును పెట్టాడో, దీన్ని ఎవరు దొంగిలించలేరంట మనం. హల్లెలూయా. అంటే ఒక్కసారి మనం అభిషేకించబడిన తర్వాత అభిషేకాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు. ఈ అభిషేకం ఇంకా ఏం చేస్తుంది? ఇంకేం చేస్తుంది? అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 5వ వచనం. మీరు అందరూ నీళ్ళలో బాప్తిసం తీసుకున్నారు కదా, తీసుకున్నారా లేదా? ఒకసారి చూపించండి. నీళ్ళలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది? హల్లెలూయా. మీరు కొద్ది దినాల్లోగా దేంట్లో బాప్తిసం పొందారు? పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురు గాక. యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చాడు, కానీ కొద్ది దినములలోగా మీరందరూ. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసం అవసరమా, అవసరం కాదా? 8వ వచనం రండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీదకి వచ్చింది, పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకుంటే ఇప్పుడు మీలోకి ఏమొస్తుంది చెప్పండి? మీరు శక్తి పొందెదరు. ఏ శక్తి అది? 2వ అధ్యాయం ఆ 1వ అధ్యాయం 5వ వచనం అన్నాడు కదా, మీరు కొద్ది దినాల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు అన్నాడు కదా. 2వ అధ్యాయం 1వ కాడికి రండి. వీళ్ళు ఎలా బాప్తిసం పొందారో చూద్దాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎలా దిగొచ్చిందో వారి మీదకి అభిషేకం? అగ్ని నాలుకలుగా విభాగింపడంట. బలమైన గాలి వంటి ఏమొచ్చింది అక్కడ? గాలి వీచు యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న చోటుకు వచ్చిందంట. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అభిషేకం? ఆకాశం నుండి వచ్చిందండి. ఎలాగొచ్చింది? అగ్ని నాలుకలుగా విభాగింపడినట్టుగా వేడి గాలితో బలమైన గాలి వచ్చి వారిని తాకిందంట. వారి తాకగానే ఏమైందంటే చూడండి, ఒక్కొక్కరి మీద రాలిందంట. అభిషేకం ఒక్కరికి వస్తుందా, అందరికి వస్తుందా? ఎవరైతే అడుగుతారో అడుగు వారందరికీ కూడా పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడంట. మనం ఏం చేయాలా? అడగాలి. చూడండి అక్కడ ఏమైందో 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ, ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది. ఇప్పుడు చెప్పండి, భాషలు మాట్లాడే వారికి ఆ వాక్ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వాక్ శక్తి, ఆ మాట్లాడే శక్తి ఎవరిస్తారు? భాషలు ఎవరు మాట్లాడిస్తారు? చాలా మంది దాని మీద నానా రకాల కామెంట్లు, నేను ఎత్తదలుచుకోలేదు. అట్లా ఆ భాషలు ఇచ్చేది ఎవరో తెలుసా? ఆ భాషలు మన స్వాధీనంలో ఉండదు, నాలుక మన స్వాధీనంలో ఉండదు. ఆ వాక్ శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తారు. ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్నారు కదా, మీరేమైనా మాట్లాడుతున్నారా? కావాలని ప్రాక్టీస్ అయ్యారా? ఇంటికడ ఏమన్నా? లేదా మేమేమైనా మీకు ప్రాక్టీస్లు ఇచ్చామా, ట్రైనింగ్లు ఇచ్చామా? ఆ వాక్ శక్తి ఎవరిస్తారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్ శక్తిని మన నోట్లో పెడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడిస్తాడు. అదే చెప్తున్నాడు, ఆ వాక్ ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది
అన్య భాషలతో మాట్లాడసాగారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటే మొట్టమొదటిగా మనకు వచ్చే గిఫ్ట్ ఏంటి తెలుసా? అన్య భాషలు మాట్లాడే శక్తి వస్తుంది. పరిశుద్ధాత్మ పొందుకుంటే ఏం పొందుకుంటాం? శక్తిని పొందుకుంటాం. పరిశుద్ధాత్మను పొందుకుంటే వాక్శక్తిని పొందుకుని అన్య భాషలో మాట్లాడతాం. భాషలు మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మాకు ఇష్టం లేదండి దేవునితో మాట్లాడడం కదా. దేవునితో మాట్లాడడం ఎంతమందికి ఇష్టం ఉంది? దేవునితో మాట్లాడడం అంటే నేరుగా మాట్లాడడం. దేంతో? భాషలతో. దేవుని స్తోత్రం. ఒకడు నీటి మూలముగానో ఆత్మ మూలముగానో జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. దేవునికి స్తోత్రం. ఒకడు నీటి మూలముగాను, రెండు ఆత్మ మూలంగానంటే ఆత్మ బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసము ఖచ్చితంగా మనము పొందుకోవాలి. అప్పుడు ఎక్కడికి వెళ్తామంట? అవసరం లేదండి, మాకు బాప్తిసం ఇస్తే చాలండి. ఎక్కడుంటాం? ఇక్కడ అదే అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఏదైతే ఆత్మను పొందుకున్నాడో, యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైకి వెళ్లే ముందు అంటాడు కదా, ఇదిగో నేను వెళితేనే గాని వేరొక ఆదరణకర్త మీ మధ్యకి రాడు. ఆయన వచ్చి మిమ్ములను సర్వ సత్యములోనికైనా నడిపిస్తాడు. ఆదరణకర్త మనకి ఎందుకంటే మనలను సర్వ సత్యములోనికి నడిపించడానికి. దేవుని చిత్తమును ఎరుగకయే మనము నశించిపోతున్నామని చెప్తుంది బైబిల్. ఆ దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మనకేం కావాలంటే పరిశుద్ధాత్మ సహాయము కావాలి. దేవుల్లో మనం జీవించగలగాలంటే, దేవుని శక్తిని పొందుకోవాలంటే, దేవునితో మాట్లాడగలగాలంటే మనకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. ప్రార్థన చేస్తున్నాం కదండి, దేవుడు మాకు జవాబు ఇస్తున్నాడు కదండి. ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాం? అవసరం ఉంటేనే చేస్తున్నాం. ప్రార్థన ఏం చేస్తున్నాం? మా అవసరాలన్నీ చేస్తున్నాం. పరిశుద్ధాత్మ మనలోకి వస్తే ఏమొస్తుందంటే దేవుని బలమైన ఆత్మ, బలమైన శక్తి దేవుని కొరకు మాత్రమే చేసేవారు. మీకు చెప్పాను కదా, ఎంఐ గ్రామానికి వెళ్తున్న ఇద్దరు యేసే మాటలు వింటున్నారంట. యేసే మాటలు వింటున్నప్పుడు వారికి ఎలాగనిపించింది? వారి హృదయము మండుతూ. మనకేమనిపిస్తుంది? చూడండి, అక్కడ మేడగదిలో కూర్చున్న వారు ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారో వారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే వారికి తెలియకుండానే పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారంట. అంతకుముందు యేసయ్య ఏం చేస్తాడంటే శిష్యులు ఎత్తునేసి పంపుతాడు, మీరు వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటించండి అని అంటారు. ఇద్దరేసి వెళ్తారు, వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. ప్రభా, ఇది మా వల్ల కావట్లేదు. ఓ చోట ఒక చిన్న ఆమెకి దెయ్యం పడితే ఆమెను ఏం చేస్తారంటే యేసయ్య దగ్గర తీసుకొచ్చేస్తారు. యేసయ్య ఈమెను విడిచి వెళ్ళిపో అంటాడు, అపోది వెళ్ళిపోద్ది. వీళ్ళు అడుగుతారు, ప్రభా మేము ప్రార్థన చేస్తాం, మేము ప్రార్థన చేసినప్పుడు పోలేదే, మరి నువ్వు చేస్తే ఏంటి అని అంటే ఆయన అంటాడు కదా, ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఇది సాధ్యమో కాదు అని అంటాడు. అంటే ప్రార్థన అందరూ చేసేస్తారు, జాతకనాలు ప్రార్థన అందరూ చేసేస్తారు. చిన్నపిల్లలు కానించి పెద్ద వరకు కూడా ప్రార్థన అందరూ చేసేస్తారు. కానీ మన ప్రార్థన ఎలాగ ఉంటుంది? ప్రార్థన అందరూ కూడా మనం ప్రార్థన చేసేస్తాం. చాలాసార్లు చెప్తాను నేను, ప్రార్థన వెళ్ళిపోతూ ఉంటది అంతే. మన కష్టాలన్నీ, మన శ్రమలన్నీ, మన మొత్తం మైండ్ అంతా కూడా ప్రభు దగ్గర పెట్టేస్తాం. ఈ మన మైండ్, మన స్పిరిట్, మన ఆత్మ, మన మనస్సు, మన హృదయము లేకుండా మన పెదాలు ప్రార్థన చేస్తుంది. ప్రార్థనే ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే మనం ఎప్పుడైతే అన్య భాషల్లో మాట్లాడారో వాళ్ళంతా ముందెళ్ళి చేశారు ప్రార్థన. వాళ్ళంతా ముందెళ్ళారు, దెయ్యాలు వదిలించలేకపోయారు, ఏమీ చేయలేకపోయారు. వాళ్ళ ప్రార్థన చేశారు కానీ ప్రతిఫలాలు లేవు.
వాళ్ళ దెయ్యాన్ని గద్దించారు కానీ విడుదల లేవు, స్వస్థత ప్రార్థన చేశారు కానీ స్వస్థతలు లేవు. కానీ ఎప్పుడైతే మేడ గదిలో 120 మంది ఈ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల మధ్యన ఉన్న ఆ అనుభవాన్ని, అభిషేకాన్ని, ఆ బాప్తిసాన్ని పొందుకున్నారో, ఆ 2వ అధ్యాయం కిందకెళ్తే పేతురు మొట్టమొదటి ప్రసంగానికి ప్రభావవంతంగా మార్చబడంట 3000 మంది బాప్తిసాలు పొందారంట. మరి పేతురు అంతకుముందు ప్రసంగించాడండి, పేతురు అంతకుముందు ప్రసంగించాడు. పేతురు 2వ ప్రసంగానికి 5000 మంది పురుషులు బాప్తిసాలు పొందారంట. మొదటి ప్రసంగానికేమో 3000 మంది, 2వ ప్రసంగానికేమో 5000 మంది. ఏమన్నా అంతకు ముందు కూడా ప్రసంగాలు చేశాడుగా. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకున్నాడో ఏమైపోయిందో తెలుసా? తన బోధలో కూడా శక్తివంతమైన బోధ. ఎటువంటి శక్తివంతమైన బోధ అంటే పరిశుద్ధాత్మ బయలుపరిచేటువంటి మర్మాలతో కూడిన బోధన ప్రకటిస్తూ ఉన్నాడంట. ఆ బోధ ఏం చేస్తుందో తెలుసా? ప్రభావవంతంగా మార్చబడతాడు. ఆ బోధ ఏం చేస్తుంది తెలుసా? అనేక మంది హృదయాల్ని మండిస్తుంది. అదే చేశాడు యేసయ్య అక్కడ ఎమ్మాయి గ్రామంలో వారికి బోధిస్తున్నప్పుడు వారి హృదయాల్లో మండాయి. ఈ పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి దిగి వస్తే ఇంకా చూడండి ఏం జరుగుతుందో. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన అంటున్నాడు కదా, ఆయన అభిషేకం ఎటువంటి అభిషేకం చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం గడిచి చూద్దాం. ఇదేం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు దేవుని ఆత్మ ఆయన మీద ఉన్నప్పుడు ఆయన పరిచర్య ఎలా చేశాడంటే చూడండి. ప్రభువుకి యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. ఎవరికంట? ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద ఉంటే, పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద ఉంటే బీదలకు సువార్త ప్రకటించాలంట. దేవునికి స్తోత్రం. బీదలంటే ఎవరు? భోజనం, బట్ట, వసతి సరిగ్గా లేనోని బేదలు అంటారు. కానీ ఇక్కడ ఆయన మాట్లాడేది ఎప్పుడు కూడా శారీరక పరంగా కాదు. ఆయన మాట్లాడేది ఆత్మానుసారంగా మాట్లాడతాడు. ఇప్పుడు దేవుని ఆత్మ ఆయన ఉన్నదప్పుడు, అరే నీకు ఫుడ్ లేదు కానీ ఫుడ్ పెడతాను అంటాడు. ఆయన ఆలోచించేది తెలుసా? ఆత్మీయ బేదల కోసం. ఎవరైతే ఇంకా బాప్తిసమో, ఎవరైతే ఆత్మ బాప్తిసమో, ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోలేదు వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు ఆయన. వాళ్ళు ఏమంటారంటే బేదలు అంటారు, కరుడు బేదరాళ్ళు. ఆడ భక్తి ఏంటో తెలుసా? బైబిల్ ఎట్టుకుని వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఆదివారం రోజు తప్ప మిగతా రోజులు కనపడరు. ఒకవేళ మిగతా రోజుల్లో వచ్చిన బైబిల్ ఎట్టుకుని వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు తప్పితే వాళ్ళు ఏ మార్పు ఉండదు. ఏమి పొందుకోరు, ఏమి కోయరు, ఏమి ఫలింపజేయరు. ఎవరాళ్ళు ఇప్పుడు? ఏ బేదలు? ఆత్మీయ బేదలు. ఏముండదు వాళ్ళ దగ్గర? ఫలం ఉండదు, ఫలింపు ఉండదు. వారికంట సువార్త ప్రకటించాలి. ఇప్పుడు నేను చేస్తుంది అదే. ఏంటో తెలుసా? మీరు ఆత్మీయ భేదలు ఉండకూడదు. మీరు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ వరాలతో, పరిశుద్ధాత్మ ఫలాలతో నింపబడండి. అదే చెప్తున్నా నేను ఇప్పుడు మీకు. అదే అంటున్నాడు అక్కడ. ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించాను. ఇప్పుడు చెప్పండి, అభిషేకం ఎంతమందికి కావాలా? అభిషేకం పొందుకుంటే మీరు ఏం చేయాలా? ఆత్మీయ భేదులు ఎంతమంది ఉన్నారు? బహిరంగంగా, శారీరక పరంగా, భౌతికంగా ఎంతమంది భేదులు ఉన్నారు? ఎంతమంది దేవుని తెలియకున్నారు? వాళ్ళందరికీ ఏం చేయాలంట? అబ్బాబే పనులండి, ఖాళీ లేదండి మాకు, అబ్బాబే అలిసిపోయామండి, మేము చేయలేమండి. అదా ఎందుకో తెలుసా? మీరు అలిసిపోతున్నారు అని అంటే ఖాళీ లేదండి, పనులండి, సంపాదించుకోవాలండి. నువ్వు దేవుని అభిషేకం పొందిన తర్వాత అటువంటి మాటలు పనికి రావు. అక్కడ అంటున్నాడు కదా, దేవుని ఆత్మ నా మీదకి దిగొచ్చిందంటే ఆయన నన్ను ఎందుకు అభిషేకిస్తాడంటే పేదలకు సువార్త ప్రకటించడానికి నన్ను అభిషేకిస్తాడు. అభిషేకం అంటే తీసుకునే, ఇదిగో నీకు స్వస్థత, ఇదిగో నీకు విడుదల, దీనికోసం కాదు. అదే కాదు అభిషేకం అంటే. అభిషేకం అంటే ప్రవచనాలు, అభిషేకం అంటే వివేచన, ఇయే కాదు. సువార్త కూడా అభిషేకంలో భాగమే. రెండోది ఏమంటున్నాడు చూడండి, చెరలోనున్న వారికి విడుదలను, చెరలోనున్న వారికి విడుదలను. ఏ చెరలో ఉన్న వారికి?
ఏ చెరలో ఉన్నవారికి అన్ని కష్టాలేనండి. ఎందుకో భయంకరమైన కళలు వస్తున్నాయండి, ఎందుకో నిద్ర పడతలేదండి, ఎందుకో దురాత్మ ప్రేరేపిస్తుందండి. నువ్వు దేనికి స్థానం ఇస్తున్నావు? దేనికి స్థానం ఇచ్చా నువ్వు? దేవునికి ఇవ్వకుండా అపవాదికి నీలో ఇస్తే అది ఏం చేద్దంటే రాను 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 బలిపీఠం కట్టుకుని అబ్బా భలే ఉందని పరుపేసుకుంటది అక్కడ. దాన్ని మనమేమనుకుంటాం? చేతబడి చేసేసారండి, అయ్యి బాబాయ్ నా కాళ్ళని పట్టేసిన, అయ్యి బాబాయ్ నాకు అంతా బాబాయ్ బాబాయ్ బాబాయ్. అవకాశం ఎవరు ఇచ్చారు? దేవుని సన్నిధిలో దేవుని వాక్యం అంటే దేవుని ఆరాధనలో హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిస్తే అటువంటి బంధకాలు ఏమున్నా నీ కోసం ప్రార్థన చేయ అవసరం లే, ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళి ప్రభా ఇదిగో ఆ లాజరు ఆత్మను మరలా ఇయ్యి, లాజరు ఆత్మను మరలా ఇయ్యి, ఇదిగో 3 దినాలు ఉపవాసం ఉన్నాను, లాజరు ఆత్మను మళ్ళీ ఇచ్చే, లాజరు బ్రతికించే అని ప్రార్థన చేశాడు దేవుడు. లాజరా లేచురా. అభిషేకం ఏమిస్తుంది తెలుసా? నీ వాక్కి ఒక శక్తిని ఇస్తాడు. అభిషేకించబడిన వారి నోటికి దేవుడు శక్తిని ఇస్తాడు. అది అక్క సేవలకే కాదు, ఆ అభిషేకం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి. అక్కడ అంటున్నాడు కదా, చెరలో ఉన్న వారికి, అపవాది కట్టిన చెరలో ఉన్న వారికి, అపవాది కట్టిన ప్రతి కష్టాలకి నష్టాలకి వాటిలో ఉన్న వారిని అంట మనం ఏం చేయాలి? వారిని విడిపించాలి. సేనానవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయడు? ప్రభా ఇదిగో ఇటు సంఖ్యలు ఎంత తెంచో, వీడికి బాధ ఇక్కడ అపవాదులు అన్నింటినీ ఏస్తున్నాంలో గద్దెస్తున్నాను వదిలించాడా? ఏం చేశాడు? 2 రూపాయి మన గలిలే సముద్రం దాటి వెళ్ళాలన్నాడు శిష్యుల్ని. రాత్రి అంతా ప్రయాణం చేశాడు, ఉదయం వచ్చాడు, సమాల దగ్గరికి వెళ్ళాడు. ప్రభు వెళ్ళాలనుకున్నా ఈయనకి ఇక్కడ పని ఏంటరా బాబు, అక్కడ ఎవరున్నారు? సేనానవాడు. రే నువ్వు ఇటు రారా అన్నాడా? ఎవరు వచ్చారు? అయ్యే వచ్చినాయి. దేవునికి స్తోత్రం. అభిషేకం ఉంటాయి నీ దగ్గరికి, పరుగులు వస్తాయి. అంటే మీ మీద కాదు, మీ దగ్గరికి అంతే. అయ్యో బాబోయ్ మాలోకి వస్తాయి అనుకోకండి. అభిషేకం ఉంటే దురాత్మలు మనం అడిగెట్టిన కాడ పారిపోతాయి. అభిషేకం ఏం చేస్తుందంటే చూడండి, చెరలోనున్న వారికి విడుదలనిస్తుందంట. 3, గుడ్డి వారికి చూపు కలుగునని. ఆగండి, ఏ గుడ్డి వారికి? ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారికి. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? నేనున్నదే భక్తి, అదే గుడ్డితనం. మనం ఉన్నదే భక్తి కాదు, భక్తికి లోతు లేదో, భక్తికి సాంద్రత లేదో, మనం చేసే కొద్ది ఉండే కొద్ది భక్తి 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 ఎంత లోతుకెళ్ళిన భక్తి తీవ్రత తగ్గదంట. మనమేమనుకోండి తెలుసా? ఆదివారం 2 రోజులు కూర్చుంటే అయ్యో బాబోయ్. హల్లెలూయా. ఆదివారం 2 రోజులు భక్తి. మనం చెప్పాను కదా, 3 మన జీవిత కాలంలో మనం ఎన్ని రోజులు ఉన్నామంట దేవుని సన్నిధిలో? 65 రోజులు ఉన్నామంట మన జీవిత కాలంలో. ఏది కరెక్ట్ గా కనెక్ట్ అవడం, అంతేగాని కూర్చోవడం కాదు. దేవునితో మనము అనుసంధానం అయ్యేది అది నువ్వు దేవుని మందిరంలో అవనివ్వండి, ఇంటిలో అవనివ్వండి, ఎక్కడైనా సరే దేవునితో హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో దేవునితో కనెక్ట్ అయ్యేది జీవితకాలం ఎంతంటే 65 రోజులంట. మరి మిగిలిన కాలం చూడండి. అంటే మనం ఎక్కడున్నామంటే లేదండి ప్రతి ఆదివారం వెళ్ళిపోతానండి, లేదండి బాప్తిసం తీసుకుని అబ్బాయి ప్రభు వల్ల అన్ని అబ్బాయి ఏ గుడి కట్టినా నేను మానండి, అబ్బాయి సమస్య లేదండి. ఎన్ని పనులు వచ్చినా ఆదివారం రోజు నేను ఇంటి బస్సులో పనికి వెళ్ళనండి. మరి ఇప్పుడు చెప్పండి దాన్ని ఏమంటారు? ఏ గుడ్డితనం అంటారు? అది అంటున్నారు. చూడండి, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. మన మానవ జీవితంలో ఏదైతే కష్టాలు నష్టాలు శ్రమలు బాధలతో నలిగిపోతున్నామో వారికి వాదార్పునివ్వడానికి దేవుడు మనల్ని అభిషేకిస్తున్నాడంట. చాలా మంది ఫోన్ చేస్తుంటారు ఉదయం లేవగానే, బ్రదర్ ఇది పరిస్థితి, ఫ్యామిలీ పరిస్థితి ఇది, బ్రదర్ నాకు ఎందుకు ఇలాగ అనిపిస్తుంది, ఎందుకు నాకు ఇలాగ మైండ్ ఇలాగా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. వాళ్ళు సరే తర్వాత మాట్లాడతాను, ఎప్పుడు పెట్టడం అటువంటి ఫోన్. ఎందుకో తెలుసా? అది చాలా డేంజరస్ ఫోన్. వాళ్ళని మరలా వాళ్ళ స్టేజ్కి తీసుకొచ్చి వరకు 1 గంట అవునే ఉండి, 2 గంటలు అవునే ఉండి, 3 గంటలు అవునే ఉండి, అలా మాట్లాడి కౌన్సిల్ చేయాలి. అది ఎవరికి ఇచ్చాడంటే దేవుడు మాకు ఇచ్చాడు, అభిషేకించబడిన వారికి. దేవునికి స్తోత్రం. మీరు అభిషేకం పొందితే మీరు కూడా అనేక మందిని బలపరిచే వారిగా ఉంటారు.
మీ మాటలు అనేక మందికి ఓదార్పునిస్తాయి. మీ మాటలు అనేక మందికి ఒక శక్తినిస్తాయి. అది ఎక్కడంటే అభిషేకం పొందిన. చూడండి, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ అభిషేకం అనేక మంది కొరకు మనం వాడబడే వారిగా ఉండాలంట. చూడండి ఇంకేమంటున్నాడంటే, ఈ అభిషేకంలో కొన్ని రాంగ్ టీచింగ్స్ కూడా వచ్చినాయి. ఈ అభిషేకమే కాదు, ఈ బోధనలో కూడా కొన్ని రాంగ్ టీచింగ్స్ వచ్చినాయి. చెప్పాను కదా నేను, భాషల గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉన్నారు. ఈ రోజున కృపావరాలు లేవండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. మీ గతంలో కూడా చూపించాను నేను. అంత్యకాలమందు ప్రతి ఒక్కరి మీద ఏమంటాడు, నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ యవ్వనులు ప్రవచించెదరు, మీ వృద్ధులు కలలకందరు. ఎప్పుడంటాయి? అంత్యకాలం అంటే అదే. ఎప్పుడు మనం ఏ కాలంలో ఉన్నప్పుడు? అంత్యకాలంలో ఉన్నామా? కానీ దీన్ని చాలా మంది ఏం చేస్తున్నారంటే, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వెళ్ళలేనటువంటి వారు జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ గురించి బోధించలేనటువంటి వారు వాళ్ళు ఒక దానికి స్టిక్ అయిపోయి ఉంటున్నారో, వాళ్ళు ఒక బోధకి స్టిక్ అయిపోయి ఉంటున్నారో, వాళ్ళకి తెలియదని ఏమన్నారంటే అది తప్పు అంటున్నారు. వాళ్ళకి ఏంటంటే ఒక పుస్తకాలు ఉంటాయి అంతే, ఈ పుస్తకాలు చదువుతారు, ఈ పుస్తకాలు దాటి బయటకు వెళ్ళరాళ్ళు, బైబిల్లోకి రారాళ్ళు. లేదంటే వాళ్ళ నాయకులు ఎవరో ఉంటారు, వాళ్ళు చెప్పిన ప్రసంగాలు ఉంటాయి, వాళ్ళు చెప్పిన ప్రసంగాల వరకునే అక్కడ వరకు ఉంటారు, కానీ వాళ్ళు బయటకు రారా. ఇలా స్టిక్ అయిపోయిన వాళ్ళు బైబిల్లో ఉన్న సత్యాల్ని ఎరగక, బోధించలేక ఎదుటి వారిని తప్పుడు బోధలుగా విమర్శిస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుందో చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు. జాగ్రత్తగానండి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి వారికి ఏం తెలుస్తుంది అంటే, సమస్తము కూడా బయలుపరచబడుతుంది, సమస్తము కూడా మనం గ్రహించగలుగుతామంట. 26వ వచనాలకు రండి. మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక ఎవడునో మీకు బోధింప అక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారము గాను, ఆయన మీకు బోధించిన ప్రకారం గాను ఆయనలో మీరు నిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకం మీలో ఉంటే ఏది కరెక్ట్ టీచింగో ఏది రాంగ్ టీచింగో గ్రహించడానికి దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. మీరు వివేచించగలరంట, ఇది తప్పుడు బోధ, ఇది కరెక్ట్ బోధ, వీళ్ళు చెప్పే తప్పు అని అడిగారు ఒక సీనియర్ పాస్టర్సే. అంత అనుభవం ఉన్నవాళ్ళు శక్తిగా భావిస్తున్నారు, వ్యక్తిగా భావిస్తున్నారు, వాళ్ళకి తెలవదా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం అని చెప్పుకుంటున్నామే. త్రిత్వంలో, త్రియేకత్వంలో మరి మిగిలిన ఇద్దరు వ్యక్తులుగా ఉన్నప్పుడు ఈయన శక్తిగా ఉంటాడా, వ్యక్తిగా ఉంటాడా? అమ్మా, ఇద్దరు వ్యక్తులు అయితే శక్తేనా? ఈయన వ్యక్తే. వ్యక్తి అంటే ఆయన స్త్రీయా పురుషుడా? స్త్రీ అయితే అండి, పురుషుడు అయితే అండి. స్త్రీ అయితే అండి, పురుషుడు అయితే అండి. పరిశుద్ధాత్మది అనగాని పరిశుద్ధాత్ముడు అంటాడు. ఇప్పుడు చెప్పండి, స్త్రీయా పురుషుడా? దేవుడికి స్త్రీలింగం పురుషలింగం ఆరోపించబడుతుందా అంటే, అడిగినటువంటి గొప్ప దైవజనుల యొక్క జ్ఞానాన్ని నేను గ్రహించుకున్నాను. అర్థమవుతుందండి? నన్ను ప్రశ్నించినటువంటి దైవజనుల యొక్క జ్ఞానాన్ని నేను పరిశీలించుకున్నాను. మామూలు సంఘం కాదు, 5,000 మంది సంఘం అయింది. మీలో సగం మంది కూడా వెళ్ళారు ఆయన దగ్గరికి. చెప్పమంటారా? ఆలోచించండి. ఇక్కడ చెప్తున్నాడు, అదే చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చి
బైబిల్ ఇంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ దీనిలోనే అనేకమైన తప్పుడు బోధలు తీస్తున్నారు. అంత్యకాలమందు ప్రతి ఒక్కరి మీద ఆత్మ కుమ్మరించబడి కృపా వరాలతో ఆత్మ ఫలాలతో నింపబడతారని చెబుతుంటే దాని తప్పుడు బోధ కింద ఇది మనకి కాదు, ఆనాటి సంఘానికి అంటే బైబిల్ మనకే కాదు, బైబిల్ మనం పాటించే అవసరం లేదు. ఇటువంటి తప్పుడు బోధలు ఎన్నో వస్తున్నాయి. మనం ఎప్పుడైతే అభిషేకం పొందుకుంటామో ఆ అభిషేకం మనల్ని ఏం చేస్తుందంటే ఏది రైట్ ఏది రాంగ్ మనకి బయలుపరిచే జ్ఞానాన్ని మనకిస్తాడు, వివేచన మనకిస్తాడు, ఆ శక్తిని మనకిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మేము చెప్పింది గుడ్డిగా నమ్మద్దు, బైబిల్ పరిశీలించుకోండి, బైబిల్ చూడండి. బైబిల్ ఇది సత్యమా, పాస్టర్ చెప్పేది సత్యమా కాదా? సత్యమైతే నమ్మండి, సత్యం కాదంటే ప్రశ్నించండి అవసరమైతే. రోజు ఈ పరిశుద్ధాత్మ అభిషేకం చూడండి. ఇంకేంటంటే మనం చూసుకున్నాం, మొట్టమొదటిగా వారి మీదకి ఆత్మ దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది వారు ఏం చేస్తూ వచ్చారంటే అన్య భాషలు మాట్లాడుతూ వచ్చారు. తర్వాత చూడండి ఇంకేమున్నాయో ఈ కృపావరాలు చూద్దాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం గడి చూద్దాం త్వరగా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు బయలుపరుస్తున్నారు. మొదట అంటున్నాడు 4వ వచనంలో ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు, 5వ వచనంలో క్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు, 6వ వచనంలో తండ్రి గురించి మాట్లాడుతున్నాడు, ముగ్గురు చేసే పనుల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ చూడండి ఇప్పుడు 7వ వచనం కానించి ఆయనను అందరి అవసరత కొరకు ఎవరికంట? ప్రతి వానికంటే ఏ భేదం లేదు, సేవకుల విశ్వాసుల భేదం లేదు, ప్రతి ఒక్కరికి కూడానంట ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏ ప్రత్యక్షత? ఆత్మ ప్రత్యక్షత. పరిశుద్ధాత్మ అభిషేకం మనం ఎప్పుడైతే పొందుకుంటామో అక్కడ అంటున్నాడు కదా, అందరి ప్రయోజనం కొరకు మనం పొందుకున్నటువంటి ఆత్మ మనకేం అనుగ్రహిస్తుంది అంటే ప్రత్యక్షతను అనుగ్రహిస్తుంది. ఈ బైబిల్ మామూలుగా చదివితే అర్థమవుతుందా? కానీ ఈ ఆత్మ ప్రత్యక్షతలు అదే అంటారు, రివలేషన్స్ ప్రత్యక్షతలు. మేము అదే అడుగుతాం, ప్రభా ఈ వాక్యంలో ఉన్న ప్రత్యక్షతలు మాకు దయచేయి. 2 బుద్ధి వాక్యము, 2 ఏమంటున్నాడు అక్కడ జ్ఞానవాక్యము. ఈ 4 ఆపరేట్ చేయాలి. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ఎందుకో తెలుసా? ఈ వాక్యంలో ఉన్న మనం గ్రహించాలంటే ఆత్మ ప్రత్యక్షత కంపల్సరీ. ఈ ఆత్మ ప్రత్యక్షత ఈ బుద్ధి వాక్యము జ్ఞానవాక్యం మనలో ఉంటే బైబిల్ కంప్లీట్ గా అర్థమవుతుంది. మనకి అర్థం అవట్లేదండి అని అంటాం కదా, ఏమడగలో తెలుసా? ప్రభా నాకు ఆత్మ ప్రత్యక్షత దయచేయి, నాకు ఆ బుద్ధి వాక్యము జ్ఞానవాక్యం నాలో ఆపరేట్ చేయి. రీమా వర్డ్స్ అని ఉంటది, సిచ్యుయేషన్ తగినట్టుగా అదే ప్రార్థన చేస్తా. అక్కడ ఏది అవసరమో అది మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేస్తా. రీమా వర్డ్ అడుగుతాను. ఆ రీమా వర్డ్ ఏంటో తెలుసా? అక్కడ ఉన్న సందర్భాన్ని మాట్లాడింపజేస్తాడు. బయలుపరచ అవసరంలే. మనకి ఇక్కడ పరిస్థితులు ఇవ్వండి మాకు చెప్పండి అని ఎవరు చెప్పవసరంలే. రీమా వర్డ్ ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు అక్కడ పరిస్థితి ఏంటో. మనల్ని నడిపిస్తాడు, మనల్ని నిలబెట్టుకుంటాడు, ఆయనే మాట్లాడుకుంటాడు అక్కడ. దేవుని స్తోత్రం. ఎప్పుడో తెలుసా? ఆ అభిషేకం మన మీద ఉన్నప్పుడు, తర్వాత చూడండి ఇంకేమన్నాడు? ఆత్మ వలననే విశ్వాసము. ఏమంటే మేమందరం విశ్వాసమేగా. ఎవరో శిష్యులో, దేవునికి స్తోత్రం, శిష్యులో విశ్వాసులు కాదా? విశ్వాసులు అనేది ఎల్కేజీ యూకేజీ అండి. ఇంకా మీరు ఎల్కేజీ యూకేజీలోనే ఉంటారా? యేసే ఉన్నప్పుడు వాళ్ళు ఎల్కేజీ స్టూడెంట్ లాగే ఉన్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు ఎలా మార్చబడ్డారు వాళ్ళు? శిష్యులకి వెళ్ళి బూది గంతముల వరకు వెళ్ళి ప్రపంచాన్ని తలక్రిందులు చేశారండి. పేతురు ప్రసంగాలు చేస్తున్నప్పుడు అనేక మంది బాప్తిస్తాలు. పేతురు నడుస్తున్నప్పుడు నీడపడి స్వస్థతలు పొందారండి. అభిషేకం అలా చేయబోతాం మనల్ని కూడా. లేదా మీ నీడ తగిలి ఆ బాప్తి, మీ నీడ తగిలి చచ్చిపోయిన లేవాలా? అది మట్టుకుంది. ఎందుకో తెలుసా? ఎవరు చచ్చిపోయిన తీసుకెళ్ళి మన నీడాడతారని. పేతురుకున్న దేవుడే ఈ రోజు మనం నమ్ముతున్న దేవుడు. పేతురు కాలం అభిషేకానికి అప్ అండ్ డౌన్స్ ఉండవు. అభిషేకానికి పరిశుద్ధాత్మకి హైలోలు ఉండవు. ఆడు నేడు నిన్న నిరంతరం కూడా ఒకే రీతిగా ఉన్నారు వాళ్ళు.
కానీ భక్తిలో తేడా వచ్చింది అంతే. మనం నమ్మలేకపోతున్నాం, మనం విశ్వసించలేకపోతున్నాం. అందుకనే అంటున్నాడు ఆత్మ వలన విశ్వాసం. అది ఎవరి దగ్గర చూపించారో తెలుసా? దావీదుకు చూపించారు. చూడండి విశ్వాసం మన శుక్రవారం, అది ఆత్మ వల్ల విశ్వాసం. తనున్న పరిస్థితిలో కూడా నమ్ముతున్నాడు. నా దేవుడు ఎవరో తెలుసా? నన్ను రక్షించగల సముద్రుడు, ఎక్కడైనా రక్షణ చేస్తాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు తెలుసా? ఆత్మ వలన విశ్వాసం. విశ్వాసం మనం లేని స్థితిలో కూడా మనల్ని ఉన్నతంగా చూపిస్తుంది. చూడండి, ఆత్మ వలననే స్వస్థపరచు వరము. నాకుంది వరం, దేవుడు ఇచ్చాడు. ఆటలు కాదు నాకు కావాల్సింది. నా బోధ ఏంటి తెలుసా? వాక్యం. వాక్యమే స్థిరమైనది. స్వస్థత కోసం 7 వారాలు వచ్చేస్తారండి. చెప్తున్నాను, స్వస్థశాలని ఎడితే ఇది నిండిపోయింది. ఈ పాట పెట్టలేమా? 7 వారాలు వస్తారు. 8వ వారం కనపడతారా? చెప్పండి. కానీ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? స్ట్రాంగ్ ఫౌండేషన్ స్థిరపరుస్తుంది. వాక్యంలోనే కాదు, దేవుళ్ళు కూడా స్థిరపరుస్తుంది. యేసయ్య చెయ్యి స్వస్థపరిచాడా? వాక్యం మాట్లాడా? ఆయన మాటే అద్భుతాలు చేసింది కదా? ఆయన మాట అద్భుతాలు చేసిందా, లేకపోతే స్వస్థ ప్రార్థన చేశాడు ఆయన? ఆ మాటే ప్రకటిస్తున్నాం ఇక్కడ ఈరోజు. దేవునికి స్తోత్రం. అడగండి, యేసయ్య ఇదిగో నేను పలికితే స్వస్థతలు రావాలి. మరి ఒకరికి అద్భుత కార్యములు చేసే అద్భుత కార్యాలు, సూపర్ న్యాచురల్ మిరాకిల్స్. హల్లెలూయా. అద్భుత కార్యాలు అంటే బాబాయ్ నిజమా? ఎలాగా? అసలు ఛాన్స్ లేదు కదా. ఎలాగా? ఏలియా ప్రార్థన చేశాడు, ప్రభువా వర్షం నాపు, వీళ్ళు ఎందుకు లొంగరో చూస్తానన్నాడు. నువ్వు వర్షం నాపో. ఎవరితో మాట్లాడాడు ఏలియా? ఏం చేశాడు దేవుడు? ఆఫ్ చేశాడు. హల్లెలూయా. ఎంతకాలం ఆఫ్ చేశాడు? తర్వాత అంటాడు, ప్రభువా ఇంతలో ఇంక చాలు రప్పించి రే మేఘం వస్తున్నాయి చూడరా. వెళ్ళాడంటే కొండ ఎక్కాడంట. లేదు ప్రభా అని వచ్చేసాడంట. లేదయ్యా అని వచ్చాడు. వెళ్ళి చూడరా. అసలు 3 సంవత్సరాలు వర్షం లేకపోతే ఏం మాట్లాడతారో అని తిట్టుకుంటూ వెళ్ళాడు. లేదు అన్నాడు సీరియస్ గా. సరే చూడ పైకి కొండకి సరిగ్గా చూడు, మేఘం వస్తుంది అన్నాడు. ఎక్కినప్పుడు వాడికి పరుగు వచ్చి మేఘం వస్తుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత? అయ్యే సూపర్ న్యాచురల్ కార్యం అంటే. మరి ఒకరికి ప్రవచన వరం. ఇది మట్టికి అందరికి కావాలంటారు కదా. ప్రవచించడం దేవుడు ఇది బయలుపరుస్తున్నాడు. ఆమేన్. ఆ వరం కూడా అందరికి ఇచ్చును గాక. చూడండి తర్వాత, మరి ఒకరికి ఆత్మలా. ఇది ఎవరు వద్దంటారు. అసలు నా గురించి ఏమనుకున్నారో తెలుసుకుందాం. వివేచన వరం. ఎదుటి వారి యొక్క హృదయంలో ఉన్నదాన్ని దేవుడు మనకు బయలుపరుస్తుంటాడు. అదే వివేచన వరం. ఇక్కడ చాలా సార్లు అభిషేక్ గారు కానీ లేదా సురేష్ అన్న వీళ్ళు వచ్చినప్పుడు కానీ పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, ఇక్కడ ఎవరు పలానా సమస్యతోటి పలానా సమస్యలు ఉన్నారు, పలానా గర్భఫలం కోసం ఉన్నారు. అది ఇవన్నీ ఏంటి తెలుసా? వివేచన వరం. చూడండి తర్వాత ఇంకా, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషలు అర్థము చెప్పు శక్తియో అనుగ్రహం. ఇప్పుడు భాషలకు అర్థం చెప్పే శక్తి ఉంటుంది. ఇప్పుడు ఆయన భాషలో చేస్తా అంటే దేవుడు నాకు బయలుపరుస్తూ ఉంటాడు కొన్ని విషయాలు. ఈ దీని మీద ఆయన భాషలు నేను భాషలు మాట్లాడితే ఆయనకు బయలుపరుస్తాడు. అలాగా ఆ వరాన్ని కూడా దేవుడు అందరికీ ఇవ్వబోతున్నాడు. అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఆ పరిశుద్ధాత్మ అభిషేకం మనకి శక్తిని ఇస్తుంది. ఆ పరిశుద్ధాత్మ మనల్ని దేవునితో కనెక్ట్ చేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ మనల్ని దేవునిలో నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ మనల్ని కృంగనివ్వదు. ప్రాముఖ్యంగా ఏంటంటే అభిషేకం మనల్ని కృంగే స్థితి తీసుకురాను. ఆ అభిషేకం మనం లోకం మీద ఆధారపడం. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నట్టు ఎవరి మీద ఆధారపడతాం తెలుసా? దేవుని మీద ఆధారపడతాం. శిష్యులందరూ చేపలు పట్టుకుంటాను కానీ వాళ్ళు బ్రతికెళ్ళేది కాదు. చేపలు విడిచిపెట్టరండి, వలలు విడిచిపెట్టరండి, మిమ్మల్ని మనుషులు పెట్టి జాలరుగా చేస్తాను అన్నాడు. వాళ్ళు ఏం వదిలేసి వెళ్ళారు? వాళ్ళ కలిగినవన్నీ వదిలేశారు. వారి సంపదను వదిలేశారు, వారి కుటుంబాలను వదిలేశారు, వాళ్ళ రాబడిని వదిలేశారు. ఎలా తింటారో ఎలా బతుకుతారో, నా కుటుంబం ఏమైపోద్ది అని ఆలోచన ఉన్నారు ఎక్కడైనా? పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే ఆ చింతే మనకు ఉండదు. ఎందుకో మేము చేస్తుంది ఎవరి పని? దేవుని పని. దేవుడు ఎవరి పని చేస్తాడు? మన పని చేస్తాడు. దేవునికి స్తోత్రం. అయ్యో బాబో ఇంటికాడ ఎలాగున్నారు ఏంటో, బాబో ఇంటికాడ తిన్నారా ఉన్నారా,
ఆలోచించండి. అభిషేకం మన జీవితాన్ని మారుస్తుంది. అభిషేకము మనం దేవునితో మనము కనెక్ట్ అవడానికి, అభిషేకము దేవునిచే ప్రత్యేకపరచబడ్డానికి, అభిషేకము దేవునిచే ముద్రించబడ్డానికి. అభిషేకం అనేది ఒక గిఫ్ట్, అది ఒక గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఇచ్చేది ఎవరంటే దేవుడు. ఆ గిఫ్ట్ ఇచ్చేది ఎవరో దేవుడు. దేవుడు ఇచ్చే గిఫ్ట్ ఎలా ఉంటది? పనికిరానిలా ఉంటుందా? చాలా విలువైనదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆలోచించండి, అభిషేకం మన జీవితాన్ని మారుస్తుంది. అభిషేకం ఇప్పటి వరకు విన్నాం, ఒక శక్తిని మనలో నింపుతుంది. ఆ శక్తి ఏంటంటే సూపర్ న్యాచురల్ పవర్. అది మనం ఏదో బూస్ట్ తాగితేనో భోజనం తింటేనో వచ్చే శక్తి కాదు, ఒక అతీతమైన శక్తి. దేవుని యొక్క శక్తి చేత మనం నింపబడ్డాం. యేసయ్య శిలువ మీద అంతసేపు అలా నిలబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఆ అతీతమైన శక్తి. రాత్రి కాలం నుంచి ఏమీ తీసుకోకపోయినా అంత మండు టెండలకు కూడా ఆయన శిలువ మీద 7 అమూల్యమైన మాటలను పాడడానికి, అక్కడ దేవుని ప్రేమను చూపించడానికి, క్షమాగుణాన్ని చూపించడానికి కారణం ఏంటంటే ఆయన ఆత్మ చేత అభిషేకింపబడిన వాడు. అభిషేకం ప్రతి కాడిని విరగొడుతుంది. అభిషేకం అపవాది మనలో కట్టుకున్న ప్రతి బలిపీఠాన్ని కూలగొడుతుంది. అభిషేకం ప్రతి బంధకాల్ని విరగొడుతుంది. అభిషేకం ప్రతి బలహీనతల నుండి కూడా మనం విడిపిస్తుంది. మనం కాదు కోరుకునేది, మనం ఇతరులకి అద్భుతాలు చేసే స్థితిలో మనం ఉంచుతుంది. ప్రార్థన చేద్దాం. అభిషేకం అంటే దేవునికి మనం ప్రత్యేకపరచబడినవారు. అభిషేకం ఒక వరము, ఒక గిఫ్ట్. అది అందుకనే ఈ అభిషేకాన్ని మనం అందరం కోరుకుందాం. అభిషేకం మనల్ని కష్టాల వైపు నడిపించదు. అభిషేకం మన శ్రమల వైపు నడిపించదు. ఒకవేళ శ్రమలు, కష్టాలు, నష్టాలు ఏమి వచ్చినా మనం దేవుని మీద ఆధారపడే స్థితికి మనం తీసుకెళ్తాది. అభిషేకం మనం లోకం వైపు నడిపించదు. అభిషేకం లోకాశల వైపు మనం నడిపించదు. అభిషేకం దేవుని పైన ఆశను చూపిస్తుంది. అభిషేకం మన సమయాన్ని వృధా చేసే స్థితిలో ఉంచదు. అభిషేకం మనకు మండిద్ది, మన హృదయం మండిద్ది. పద దేవునితో మాట్లాడదాం, పద దేవుని కలుసుకుందాం, పద దేవునితో సహవాసం చేద్దామని అభిషేకం మనల్ని ప్రేరేపిస్తుంది. దావీదు అభిషేకించబడ్డాడు. అద్భుతాకారంగా దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఈ రోజు నువ్వు పొందుకుంటే అభిషేకం నిన్నెక్కడుంచిందంటే దేవుడు ఆశించిన ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది. నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఇంకా ఇంతే, నా బ్రతికింతే, నా పరిస్థితి ఇంతే, అయ్యో నేను ఇంకా ఇలాగ అయిపోతానా, నా జీవితం ఎందుకండి, చచ్చిపోదాం అనుకుంటున్నానండి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా బ్రతికింతే అని అనుకుంటున్నావేమో. ఒక్కసారి అభిషేకం పొందుకో. దావీదు ఎక్కడో కుటుంబానికి దూరంగా, సమాజానికి దూరంగా ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న వాడు దేవుని చేత ప్రత్యేకపరచబడ్డాడు. దేవుని చేత అభిషేకించబడ్డాడు. అభిషేకించబడి ఎక్కడ కూర్చోబెట్టబడ్డాడంటే రాజుగా కూర్చోబెట్టబడ్డాడు. అది కూడా దేవునికి ఇష్టమైన ప్రజలు ఏలేటువంటి రాజుగా కూర్చోబెట్టబడ్డాడు. ఈరోజు మనము కూడా అటువంటి అభిషేకాన్ని కలిగి ఉంటే దేవుడు ఆశించిన ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ శక్తి, అతీంద్రియమైన శక్తి మనలోకి వస్తుంది. అటువంటి శక్తి ఏంటో తెలుసా? ఆ అతీంద్రియమైన శక్తి ఏం చేస్తుంది తెలుసా? సింహాలు ఎదుట దానియేలున్న సింహం, ఒక్క సింహం కూడా దానియేలు ముట్టుకోలేదంట. ఆ అతీంద్రియమైన శక్తి ఏం చేస్తుంది తెలుసా? అగ్నిలో వేయబడి అగ్ని 7 ఇంతలు పెంచిన వారి వెంట్రుకైనను కాలేదంట. ఆ అతీంద్రియమైన శక్తి చేసి అద్భుత కార్యాలు అలాగే ఉంటాయి. ఈరోజు దేవుడు మనల్ని అటువంటి స్థితిలో మనల్ని ఉంచాలనుకుంటున్నాడు. ఆశ కలిగి ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు తన అడుగు వారందరికీ నిశ్చయముగా అనుగ్రహిస్తాడంట. ఆశ కలిగి ఉండండి. ఎవరు ఒట్టినే వచ్చి వెళ్ళిపోయేటట్టయితే వృధా, ఇది వృధా. అభిషేకం, పరిశుద్ధాత్మలో బాప్తిసం లేకపోతే ఒక నీటి బాప్తిసంతో సరిపెట్టుకుంటున్నామంటే అది ఉపయోగం లేనిది. ఆ మేడ గదిలో ఉన్న 120 మంది అంతకు ముందు భయపడ్డారు. ఆ మేడ గదిలో కూడా భయపడుతూ కూర్చున్నారు. అరే యేసయ్యని సిలువేసినట్లే మనల్ని కూడా సిలువేసేస్తారేమో, మనల్ని కూడా పట్టుకుంటారేమో, మనల్ని కూడా చంపేస్తారేమో అని భయపడ్డారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలకు విభాగింపబడి బలమైన గాలి వంటి అభిషేకం ప్రతి ఒక్కరి మీద వాలిందో వారు ఎలా మారిపోయారంటే ప్రపంచాన్ని తల క్రిందులుగా చేసేవారిగా మారిపోయారు. క్రైస్తవులైన వారిని హింసించేటువంటి సౌలే
ఆ అభిషేకం ద్వారా పౌలుగా మార్చబడిపోయాడు. పౌలుగా మార్చబడిపోయాడు. తనలో ఉన్న క్రూరత్వం అంతా కూడా మార్చబడింది. ఒకవేళ మీలో ఆ స్థితి ఉంటే అభిషేకం మిమ్మల్ని మానవత్వంలోనికి మారుస్తుంది ఒక రోజున. లేదండి నాకు అన్ని రాంగ్ థాట్స్ వస్తున్నాయి, నాకు అన్ని రాంగ్ ఆలోచనలు వస్తున్నాయి, అభిషేకం నీ ఆలోచనలు మార్చబోతుంది. అలనాడు మేడగదిలో 120 మంది ఏ రీతిగా అయితే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1-4 వచనాల మధ్యన బలమైన గాలి అభిషేకం దిగి వచ్చిందో, ఇక్కడ కూడా అటువంటి అభిషేకం దిగి రావాలయ్యా. ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్